స్తోత్రం తండ్రి, ప్రభువా, యేసయ్య, ఇగో రాజా, ఎప్పటిలాగే ఇప్పటి వరకును ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రములు తండ్రి. మా పైన యేసయ్య మీకున్నటువంటి ప్రేమ రాజా వర్ణించలేనిదయ్యా. యేసయ్య, ఇగో రాజా, మమ్మల్ని విడవక ఎడబాయక నడిపిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. యేసయ్య, మాకు తోడుగా నిండుగా మెండుగా మేము పారాడే ప్రతి చోట మీరు మాకు ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. ఇంకా సేవలు బాగా బలపరుస్తున్నందుకు స్తోత్రములు. అనేక చోట్లకి మీరు తీసుకెళ్ళి యేసయ్య నీ ఒక వాక్య సందేశాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రములు తండ్రి. యేసయ్య, అనేక ప్రాంతాలతో మీరు తిప్పుతున్నారు, అనేక దైవ సేవకులతో మీరు పరిచయం చేస్తున్నారు. అందుకని స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా ఎక్కువగా అనేక ప్రాంతాలకు మేము వెళ్ళి యేసయ్య క్రీస్తు సువార్త అంటే ప్రపంచమంతటి తెలియాలి ప్రభా. యేసయ్య, ఈ మధ్య కాలంలో సత్యాన్ని పక్కన పెట్టేసి యేసయ్య అబద్ధాల వెంట పడుతున్నటువంటి జనములు ఎక్కువగా ఉన్నారు ప్రభా. వారందరికీ సత్యాన్ని ఇక్కడి నుంచి ప్రకటించాలి నాయన. యేసయ్య, దానికి మీరు తోడు సహాయాన్ని మీరు అందజేయండి ప్రభా. యేసయ్య, ఒప్పించి చేయాల్సింది మీరు, కార్యం చేయాల్సింది మీరు, మాట్లాడాల్సింది మీరు ప్రభా. సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా రాజా, ఇక్కడ రాజా నేను వాక్యాన్ని బోధించడానికి నాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని వింటున్నటువంటి పిల్లలు యేసయ్య వారికి కూడా కావాల్సినటువంటి అర్థం చేసుకునేటువంటి శక్తిని అనుగ్రహించండి ప్రభా. ఇక రాజా మీరు చేస్తారని విశ్వాసంతో నమ్మకంతో నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము 3 వారాలు కాదు, ఈ ఆదికాండం నుంచి ప్రారంభించాము. మొదటి దినం ఎలా జరిగింది, రెండవ దినంలో ఏం జరిగింది, మూడవ దినాన ఏం జరిగింది అనేది చాలా సంక్షిప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. మీకు అర్థమైందా 3 రోజులు ఎలా జరిగింది అని? ఏమైనా డౌట్లు ఉన్నాయా? నేను పోయిన వారం కూడా అడుగుతుని ఏమని అంటే, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అని. నాకు మధ్యలో కూడా అడిగినా సమాధానం ఇస్తాను, ప్రసంగం మధ్యలో అడిగినా ఇస్తాను. లేదు ఒకరోజు ముందుగా చెప్పిన నెక్స్ట్ వారంలోనైనా దాని గురించనే ప్రసంగం చేస్తాను. మీ ప్రశ్నలు ఏమైనా ఉన్నా కూడాను. ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఉందా గంగరత్నమ్మ? మీరు పోనీ అర్థమైందా 3 రోజులు ఎట్లా కార్యాలు జరిగిండాయి, దేవుడు ఏ విధంగా సృష్టించాడు అనేది బాగా గుర్తుందా? సో ఉంటే సంతోషం. అక్క, నీకు వాక్యం అర్థమవుతా ఉందామక్క? భాగ్యమ్మక్క, మరి అలా ఒక వారం వస్తా, ఒక వారం వచ్చేలే. దేవుడు మన కోసం ప్రాణం ఎట్లా పెట్టిండాడంటే, మనం ఎవరు నరకానికి పోకూడదని ఆయన ఏడుస్తూ ఉంటే ఆయన చెమట రూపంలో రక్తం వచ్చింది. ఆయన బాధపడుతూ ఉంటే చెమట రూపంలో మనకు లూకా సువార్తలో కనబడుస్తుంది. మీరు చదివారా ఆ సన్నివేశాన్ని? మన కోసం ఎట్లా ఏడిచినాడంటే, మనము ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా దూరం అయిపోయినప్పుడు, చనిపోయినప్పుడు, లేకుంటే ఏదైనా బాధకు గురైనప్పుడు మనము ఏడుస్తాము. ఆ ఏడుపు ఎట్లా ఉంటుందంటే, కాసేపు ఏడిచి తర్వాత ఇంకెవరైనా బయట వాళ్ళు మనతో నవ్వుతూ మాట్లాడిచిండారంటే నవ్వేస్తాము. అంటే ఆ క్షణంలో మర్చిపోతాము. ఇంకా ఎక్కువ బాధ ఉంటే 2 రోజులు 3 రోజులు ఏడుస్తాము. మనకు చాలా దగ్గర మనుషులు దూరం అయిపోయినప్పుడు, చనిపోయినప్పుడు ఏడుస్తాము. కానీ యేసు ప్రభు మనం అందరం బ్రతుకున్నాము, అయినప్పటికీ మనం నరకానికి పోకూడదు అంటేనే ఆయన ఏడ్చిండేది ఎంతగా ఉంది అంటే, ఆయన ఆవేదన ఎట్లా ఉంది అంటే, ఆయన బాడీలో నుంచి బయటకు రక్తం వచ్చేసింది. ఆయన త్యాగానికి మనం ఏమి ఇస్తూ ఉన్నాము అని. ప్రతి వారము వాక్యానికి చర్చికి ఏంటికి రావాలి అంటే, మనం ఈరోజు ఏమైనా దేవుడు చెప్పే మాటలు మిస్ అయిపోతున్నామేమో. ఆ మిస్ కాకుండా ఈరోజు ఏదో నీతో మాట్లాడాలని ఉంటుంది. దేవుడు నీకు ఏదో ఒక సత్యాన్ని ప్రకటించే ఒక ప్రణాళిక ఉంటుంది. దాన్ని మిస్ అయిపోతాం మనము. ఆ వారం రాకపోతే. ఎన్ని పనులున్నా ఫస్ట్ దేవునికి ఇవ్వండి ప్రిఫరెన్స్. 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేనుందునని దేవుడు సెలవిచ్చిండాడు. ఇప్పుడు మన మధ్యలో దేవుడు ఉంటాడు. అంటే సంఘముగా మనం ఎక్కడ కూడుకుంటామో దేవుని పేరు మీద. అంటే 2 3 అంటే 2 3 అనే కాదు దాని అర్థము.
సంఘముగా దేవుని పేరు మీద మనము ఎందరున్నా సరే, ఇద్దరున్నా ఒకరున్నా సరే సంఘము అని అన్నట్టుగా మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మనము జీవించినట్లయితే మన మధ్యలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అవునా? బైబిల్లో ఉన్న ప్రతి అక్షరము, బైబిల్లో ఉన్న ప్రతి పదము, వాక్యము సత్యము. ఇది చారిత్రకము, ఇది ఇతిహాసము. మనిషి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినటువంటి గ్రంథం కాదు. బాగా గమనించండి. నేను మాట్లాడేదేమన్నా అర్థం కాకపోయినా పర్వాలేదు, ముఖం మీద చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. మార్చుకునే దానికే నేనే ట్రై చేస్తాను. ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తాను. ఒక్కొక్క మనిషికి పేరు పెట్టి మనం చెప్పినప్పుడు బాధ కలుగుతుంది. అందరు ఎదురుగా నన్ను మాట్లాడతారు అని చెప్పేది మీ మంచులకే. అస్సలు బేజారు చేసుకుని వద్దండి. ఒక తండ్రి, ఒక తల్లి పిల్లల్ని ప్రత్యేకంగానే వాళ్ళు ఏమైనా తప్పు చేసిన వాడికి ఎట్ట తీసుకొని అందరితో కొట్టాలి, ఒకరినే కొడతారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని. కారణం ఏంటంటే వాళ్ళు బాగుపడినాయి అంటేని. మనం ఒకరి గురించి ఎలా అంటే సంఘం అన్నది కూడి అందరూ ఒక కుటుంబంగా ఉండాల. మనమంతా ఒక కుటుంబంగా. వాస్తవానికైతే మనము కుటుంబం అంటే మన ఇంట్లో ఉండే నలుగురు మాత్రమే కాదు, సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలం. ఆయన అంటాడు మనమంతా దేవుని నుంచి పుట్టిన వాళ్ళము కదా. క్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించామో మనం దేవుని నుంచి పుట్టిన వాళ్ళు, అంటే ఆయన బిడ్డలము. మనమంతా కలిసి మన తప్పులు పొరపాట్లు ఉంటే ఒకరినొకరు చెప్పుకుంటూ హెచ్చరించుకుంటూ జీవించడం మంచిది. ఇప్పుడు భారతీయ వాళ్ళు చర్చికి వస్తూ ఉండే అంతకుముందు భారతీయ పెండ్లైపోతేనే వస్తాము అంటే నండ్రి. వాస్తవానికి భారతీయ పెండ్లైపోయా నెల పైన అయిపోయా, రాలే, పూర్తిగానే మర్చిపోయారు వాళ్ళు. భారతి మాత్రమే వస్తూ ఉండే ఆవిడవిడ. అంటే వచ్చేదాని నుంచి ఏమైనా కానుకలు ఎక్కువ అడిగి కానుకలు వేయించుకొని కానుకలకు దుడ్లు లేక వేసేదానికి లేక నిలిచిపోతూ ఉండారా? అదే లే, కానుక ప్రస్తాపనే ఉండాలి మన చర్చిలో అయితే. అంటే ఇంతకుముందు ఉండేదేమో నాకు తెలీదు, కానీ ఇప్పుడు అది కూడా లేదు. దేవుడు చేసినటువంటి త్యాగానికి మనం ఇస్తున్నటువంటి విలువలు, అందులో నన్ను కలుపుకొని చెప్తాను నేను. ఏదైనా తప్పులు పొరపాట్లు ఉంటే అక్కడ ఒక మనిషినని కాదు, నన్ను కూడా కలుపుకొనే చెప్పేస్తా. నేను ఎవరిని బాధ పెట్టాలని కాదు. మనం కుటుంబం కలిసి ఒకవేళ అనుకోకుండా పరిస్థితులు బాగోలేక రాక నిలిచిపోయేదానికి కొన్ని సందర్భాలు అట్లాంటి ఇక్కట్టైన పరిస్థితులు వస్తాయి. అది మన చేతుల్లో లేకుండేది కదా. అయినప్పటికీ మనం ప్రయత్నం చేయాలా. ఒకవేళ కాకపోతే మన చేతుల్లో ఏముంటుంది? అనుకోకుండా ఎవరో చనిపోయి ఉంటారు, దగ్గర బంధువులు, కంపల్సరీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అనుకోకుండా హాస్పిటల్లో ఎవరో అడ్మిట్ అయి ఉంటారు, మనకి తెలియదు, చాలా దగ్గర మనుషులు. సడన్గా ఒక న్యూస్ వస్తుంది, అక్కడికి పోవాల్సి వస్తుంది, లేక మనకే బాగలేక అవుతుంది. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో మన చేతుల్లో ఏముంది? మన చేతుల్లో లేని పరిస్థితులు అవి. కానీ పరిస్థితులు మనకు బాగున్నప్పుడు కంపల్సరీ వద్దాం, ఆరాధన చేద్దాం. ఆయన చేసినటువంటి విలువలు. హానోకు అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి 365 సంవత్సరాలు బ్రతుకుతాడు భూమి మీద. 300 సంవత్సరాలు ఆయన దేవునితో అన్యోన్యత కలిగి జీవించాడంట. మనం కరెక్ట్గా 3 వారాలు చర్చికి రావడానికి భయపడేస్తూ ఉంటాం. ఆయన 300 సంవత్సరాలు దేవునితో అన్యోన్యత సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు పిలుచుకున్నందున ఆయన కనపడక వెళ్ళిపోయాడంట. దేవుని దగ్గరికి పోయినాడు ఆయన. అంటే వాళ్ళు అంత భారం కలిగి, అంటే ఈ బైబిల్ మనకేం చెప్తుందంటే మనం ఎలాంటి జీవితాన్ని, మన దేవుడు ఎంత భయంకరుడు, ఆయన ఎంతటి ప్రేమగలుడు, ఆయన ఎంతటి త్యాగశీలి అనేది మనకి బైబిల్ తెలియపరుస్తుంది. బాధ అవుతుంది ఒక్కొక్కసారి. కారణం ఏంటంటే ఎవరు రాకపోయేసరికి. ఈరోజు వాళ్ళ హృదయంలో దేవుడు ఏదో మార్పు తీసుకొని వచ్చేటువంటి ఒక మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాడు దేవుడు. మనము ఆ మాటలు వినేదానికి మిస్ అయిపోయి ఉంటాము. మీరు నమ్మితే నమ్మండి, సత్యం ఉన్న చోట ఇక్కడ సత్యం ఉందని మనం ప్రకటించుకోనాలి. చివరిలో మనము వాక్యానుసారంగా మనం నడిస్తే భూమి మీద ఎన్ని సంఘాలు పైకి లేపబడతాయో తెలియదు, కానీ మన సంఘం లేపబడుతుంది. నాకు ఆ నమ్మకము. కారణం అంటే
ఇక్కడ సత్యం ప్రకటించబడుతుంది. బయట మోటివేషన్స్ ఉంటాయి, మీకు అద్భుతంగా మోటివేషన్స్ ఇస్తారు. కొంతమంది మోటివేషన్ స్పీకర్లని కొన్ని ప్రోగ్రాములకు తోడుకొని వచ్చుకుంటారు. ఎవరు? కల్చరల్ ప్రోగ్రామ్ చేసేటువంటి స్కూల్లో కానీ, లేకపోతే బయట ఏమైనా మీటింగులు ఉన్నప్పుడు కానీ, మోటివేషన్ అంటే వాళ్ళని పుష్ చేయడానికి. అలాంటివి ఈ మధ్య చర్చల్లో చాలా అయిపోయింది. వాక్యం చెప్తా ఉండలే, వాక్యంలో ఉన్నటువంటి సారాంశం చెప్తా ఉండలే, వాక్యాన్ని పక్కన పెట్టేసి మోటివేషన్ చేస్తూ ఉంటారు. మోటివేషన్ వేరే, వాక్యం వేరే. వాక్యం అన్నది దేవుణ్ణి మాత్రమే పరిచయం చేస్తుంది. మోటివేషన్ అనేది చెప్తున్నటువంటి వ్యక్తిని పరిచయం చేసుకుంటుంది. సో కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దండి, మంచిది కాదు. దేవుడు మన పట్ల పెట్టినటువంటి ప్రేమ ప్రణాళిక అనేది చాలా గొప్పది, మనం మిస్ అవ్వకూడదు. ఈరోజు మన హృదయంలో లేక ఈరోజు వాక్యం ద్వారా మనతో ఏదో మాట్లాడాలి, మన జీవితానికి ఒక మలుపు వచ్చేటువంటిది దేవుడు మాట్లాడబోతాడు. ఆ మాట్లాడే దినానే మనం మిస్ అయి ఉంటాము. మనము ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నాము, పెద్ద ప్రమాదంలో ఉన్నాము. ఆ ప్రమాదం నుంచి తప్పించగలిగే వ్యక్తి ఎవరంటే యేసుప్రభు మాత్రమే. ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు, అందరూ ప్రమాదంలోనే ఉన్నారు. కానీ ఆ ప్రమాదం నుంచి తప్పించగలిగే శక్తి యేసుప్రభు వారికి మాత్రమే ఉంది, అధికారం కూడా ఆయనకు మాత్రమే ఉంది. ఆయన పాదాలు పట్టుకోవడం తప్ప మనకి వేరే ఆప్షన్ లే. ఆయన పాదాలు పట్టుకోవడం తప్ప మనకి వేరే ఆప్షన్ లే. ఆయన డబ్బుకు లొంగడు, ఆయన పొగిడితే ఆయన లొంగడు. ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, మన తప్పులు మన పాపాలు ఆయన పాదాల ముందు పెట్టినప్పుడు ఆయన మనల్ని క్షమించేవాడయ్యి, క్షమించి ఆ ప్రమాదంలో నుంచి బయటకు తీసుకొని వస్తాడు. మనం ప్రమాదంలో ఉన్నామని మనకు తెలీదు. కారణం ఏంటంటే ఆ ప్రమాదాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మనం ప్రమాదంలో ఉన్నామని మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే క్రీస్తు పరిచయమైనప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. క్రీస్తు అర్థమైతే మాత్రమే మనం ప్రమాదంలో ఉన్నామని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ప్రమాదాన్ని పరిచయం చేసింది ప్రభువే. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం మనకేమీ ఇవ్వదు, ఈ లోకం మనల్ని కాపాడదు. మనము బాగా బ్రతికామనుకో ఓర్చుకోలేదు, చెడిపోయామనుకో మనల్ని నిలబెట్టదు, మనల్ని కాపాడదు. మనం ఎలా బ్రతికినా ఏలెత్తి మాత్రం ఈ సమాజం మనల్ని చూపిస్తూ ఉంటుంది. క్రీస్తు మాత్రమే మన హృదయాన్ని చూస్తూ ఉంటాడు, నా బిడ్డలు అని. ఒక వ్యభిచారిని పరిసయ్యులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని యేసుప్రభు దగ్గరికి తీసుకొని వస్తారు. ఎందుకు తీసుకొస్తారంటే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేస్తున్నటువంటి వాళ్ళు దొరికితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలి, ధర్మశాస్త్రం ప్రకారం అప్పట్లో. అటువంటి స్త్రీని వీళ్ళంతా తీసుకొని వస్తారు. నువ్వు మనుష్య కుమారుడు అని చెప్పుకుంటుంటావు కదా, నువ్వు న్యాయంగా నీతిగా నడుచుకుంటూ ఉండవు కదా, మరి ఇప్పుడు ఈ స్త్రీని ఏం చేయాలి చెప్పు అంటే అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, మీలో ఎవరు పాపం లేదో వాళ్ళు ముందుగా రాయేయండి అంటారు. వాస్తవానికి అక్కడ పట్టుకొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పాపులే. కాబట్టి ఎవరు రాయేసే అంత ధైర్యం చేసే కాలే. యేసు ప్రభు వాళ్ళకు ఛాలెంజ్ చేస్తాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ఒక సందర్భంలో. కానీ ఎవరు ఆయనలో పాపం ఉందని చూపించక్కాలే. యేసు ప్రభు ఆమెను దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు
ఆమెను చూసి చాలా బాధపడతాడు. వాస్తవానికి అక్కడ ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటాడు అనుకుంటా. కారణం ఏంటంటే ఆమెకేమంటాడంటే, నేను కూడా నిన్ను ఏమి అనను, కొట్టను, శిక్షించను. కానీ ఇక నుంచి ఈ తప్పు చేయొద్దు అని చెప్పి పంపించేస్తాడు. కారణం ఏంటంటే అక్కడ తప్పు చేసింది ఆయన బిడ్డే. అంటే ప్రతి ఒక్కరిని ఆయన బిడ్డలుగా చూసుకున్నాడు కాబట్టి ఆమెను చూసి బాధపడ్డాడు. తప్పు చేశాడని కోపగించుకోలే, బాధపడ్డాడు. ఒకవేళ ఇలా వదిలేస్తే నరకానికి వెళ్ళిపోతుంది కదా అనికి ఆమెను ప్రేమతో క్షమిస్తాడు. ఆమె బాధపడినప్పుడు, ఏడ్చినప్పుడు ఆమె ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. అక్కడున్న వాళ్ళంతా రాళ్ళెత్తుకున్నారు. యేసుప్రభువు మాత్రమే ఆమెను క్షమిస్తాడు. నేను కూడా నిన్నేమి అనను, ఇక నుంచి ఏ పాపం చేద్దమ్మా అని పంపించేస్తాడు. కారణం ఏంటంటే ఆయన బిడ్డల్ని చూసి ఆయన బాధపడడం తప్ప. ఎందుకంటే మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆయన కూడా మనల్ని కోపగించుకున్నాడు అనుకో, ఆయన కోపంలో కూడాను న్యాయం ఉంటుంది. ఆయన మనల్ని ఆ రోజే ప్రళయం తెప్పించి చంపేసింది, భూమిని అంతాను నాశనం చేసినా కూడాను ఆయనది తప్పు కాదు. ఆయన న్యాయవంతుడే. ఎందుకంటే సత్యంతో మీరు జీవించాలి, లోకంతో కలిసికూడదు అనేసి అనేక ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడాడు. కానీ ఎవరు మారకపోయేసరికి వీరు మారరు అని ఆయనే లోకానికి వచ్చి కొత్తగా నిబంధన చేసుకున్నాడు మనతో ఆయన. ఇప్పటికీ మనము ఆయన్ని అర్థం చేసుకోలేకపోతే మనం ఇంకా పెద్ద ప్రమాదంలో ఉండేవాళ్ళమేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన దేవుడు గొప్ప దేవుడు.